అందరికీ నమస్కారం. నేను మీ ఎస్తర్ని. సో లాస్ట్ ఇయర్ ఇంకో సినిమాతో తలాతో ఇటు రావడం జరిగింది. విజయవాడ వచ్చాను, గుంటూరు, అమరావతి ఇవన్నీ అప్పుడు లాస్ట్ ఇయర్ అయ్యాను. సో మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ 2026లో ఇంకో సినిమా ద్వారా ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మళ్ళీ ఇంకో పేరుకి కనెక్ట్ అయిన సినిమాతో, ఎందుకంటే చాలా సంవత్సరాల ముందు నేను ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు భీమవరం బుల్లుడు చేశాను. అప్పుడు కూడా భీమవరం అనే ఊరు కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు దాకా చాలా మంది ఇప్పుడు దాకా నాకు మీది భీమవరమా అని అడుగుతారు. సో అలా నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అమరావతి అనే ఊరితో నాకు కనెక్ట్ అవ్వడం, అలాంటి పేరు ఉన్న సినిమా చేయటం ఇంకో ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో ఊరితో నేను కనెక్ట్ అవుతున్నట్టు ఫీల్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా గురించి అప్పుడే చాలా మీకు చెప్పారు. సో ఒక కొత్త జానర్ ని నేను ట్రై చేశాను యాజ్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఫస్ట్ హీరోయిన్ గా రావడం, తర్వాత వేరే వేరే జానర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, కామెడీ, సో ఇప్పుడు హారర్. సో ఇలాంటి ఒక జానర్ ఫస్ట్ టైం నా కెరియర్ లో నేను ట్రై చేస్తున్నాను. నాకైతే చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే ఒక యాక్టర్ గా గ్రో అవ్వడానికి కొత్త కొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉండాల్సి వస్తుంది. అది కూడా ఇన్ని సంవత్సరాలు ఒక ఇండస్ట్రీలో జర్నీ అవ్వాలంటే చేసిందే చేస్తూ ఉంటే మనకు కూడా బోర్ కొడుతుంది, చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది అని నా ఆలోచన. సో అలా నాకు కూడా బోర్ కొట్టకుండా నా ఆడియన్స్ కి కూడా ఏదో కొత్తగా ఇస్తూ ఉండాలనే ఒక ఆలోచనతో ఈ సినిమాని ఒప్పుకున్నది ఒక రైట్ డిసిజన్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు సినిమా ప్రాసెస్ ఎంజాయ్ అయింది. ఇప్పుడు సినిమా చూసేటప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక సాంగ్, డాన్స్ అవన్నీ చేయడం జరిగింది. సో ఈ సినిమాలో నా సాంగ్ కూడా ఉంది. అందులో నేను డాన్స్ కూడా చేసుకున్నాను. మళ్ళీ హారర్ సీన్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ థ్రిల్ కూడా ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది. సో ఐ థింక్ ఓవరాల్ ఒక మంచి ప్యాకేజ్ సినిమా ఇది. ఓన్లీ కామెడీ, ఓన్లీ రొమాన్స్, ఓన్లీ ఫ్యామిలీ అన్నట్టు కాకుండా ఒక టోటల్ ప్యాకేజ్ సినిమాలా ఉంటుంది. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఎలా, నేను ఇంతకీ ముందు మనం కాలేజ్ వెళ్ళాము, అక్కడ కూడా నేను చెప్పాను, అంటే ఒక ఫ్యామిలీలో కూడా వెళ్ళి చూడొచ్చు, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ కూడా వెళ్ళి చూడొచ్చు. సో ఎలా మీరు ఎవరితో వెళ్ళి చూసినా మీకు వీళ్ళతో రావద్దేమో, ఈ సినిమా వీళ్ళతో చూస్తే బాగొద్దేమో అనే ఇదే ప్రసక్తే లేదు. ఈ సినిమా మీరు ఎవరితో కూర్చొని చూసినా మీకు మంచి ఎంజాయ్ అవుతుంది. వాళ్ళతో మీరు కనెక్ట్ అయిపోతారు, మీరు కలిసి ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి ఒక సినిమా. సో ఈ February 13th రాబోతుంది. సో ఎవ్వరు తప్పకుండా, నాకు తెలుసు, మనకందరికి తెలుసు, తెలుగు ఆడియన్స్ అంటే వరల్డ్ వైడే తెలుసు, అందరికీ తెలుసు దట్ సినిమా ప్రియులు సినిమాని ఎంతో ప్రేమిస్తారు, ఆదరిస్తారు అనేది వరల్డ్ నోన్ యూనివర్సల్ ఫ్యాక్ట్ అది. సో ఖచ్చితంగా సినిమా బాగుంటే మీరు చూస్తారు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తారు అనేది తెలుసు. కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఈ సినిమా ఎలాంటిదో క్యూరియాసిటీ అని మీకు ఆల్రెడీ పుట్టే ఉంటుంది ట్రైలర్ చూసి, టీజర్ చూసి. సో 13th మీరు మీ దగ్గరకున్న థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి మీ సపోర్ట్, మీ ప్రేమ, మీ బ్లెస్సింగ్స్ మాకు అందరికి ఇవ్వండి. ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశాము, దాన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేయడం మీ చేతిలో ఉంది, మా మీడియా మిత్రుల చేతిలో ఉంది, మా ఆడియన్స్ చేతిలో ఉంది. సో దాన్ని సక్సెస్ఫుల్ సినిమాగా మీరు మార్చేయాలి, మీరు తీసుకెళ్ళిపోవాలి. సో అది మీరు చేస్తారని నమ్ముతున్నాను, మీ అందరితో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 13th February ఇదే కమింగ్ ఫ్రైడే రండి, చూడండి. అమరావతికి ఆహ్వానం.